రాజకీయ నాయకుల వ్యక్తిగత వ్యవహారాలు ఆయా రాజకీయ పార్టీలకు తలనొప్పిగా మారుతూ ఉన్నాయి సార్. అసలే అధికారాన్ని కోల్పోయి 11 సీట్లకి పరిమితమైన వైసీపీకి రీసెంట్గా విజయసాయిరెడ్డి ఇష్యూ, ఆ తర్వాత దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఈ ఇష్యూలో మాధురి అంటే ఈ ఇష్యూ అంతటికి కారణం అని చెప్పి దువ్వాడ శ్రీనివాస్ ఆరోపిస్తున్న మాధురి తన చేసిన పనిని దువ్వాడ శ్రీనివాస్తో తనకున్న సంబంధాన్ని సమర్థించుకుంటూ మాట్లాడారు సార్. ఒకసారి బయట విందాం. మేమైతే పెళ్లి చేసుకోలేదు, ఎందుకంటే ఇల్లీగల్గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు. ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు, అతనికి కూడా డైవర్స్ అవ్వలేదు. సో మేము ఎక్కడ కూడా మ్యారేజ్ చేసుకోలేదు. నేను అతనితో ఉంటున్నాను. అతను నాకు ఒక ఫ్రెండ్, ఒక ఫిలాసఫర్, ఒక గైడ్, అన్నీ అతనే నాకు. ఎందుకంటే నేను సూసైడ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు అలా ఏం చేసుకోవద్దు, నీకు నేను ఉన్నాను, నీకు ధైర్యంగా ఉంటాను, నువ్వు అధైర్య పడుకో, నాకు ధైర్యాన్ని ఇచ్చి నన్ను అతను ఒక సెక్యూర్డ్గా ఉంచుతున్నారు. దాంట్లో తప్పేమీ లేదు కదా. నేను వాళ్ళ ఫ్యామిలీలో సహజీవనం ఎలా అవుతుందండి? అడల్టరీ అనుకోవచ్చు కదా. సహజీవనం అనేది పెళ్లి కాని వాళ్ళు చేసేది సహజీవనం అంటారు. పెళ్ళైన ఇద్దరు అమ్మాయి అబ్బాయి చేసేది అడల్టరీ అంటారు. అడల్టరీకి అక్కడ సుప్రీంకోర్టులో కూడా ఇది ఏం లేదు. శ్రీను గారు నేను తను చేసిన తప్పును అంటే కుటుంబాల మధ్య చిచ్చు పెట్టేలా ఉంది అని చెప్పి మొదటి పారి ఆరోపిస్తూ ఉన్నా కూడా అడల్టరీ, తను నాకు ఫ్రెండ్, ఫిలాసఫరు, గైడ్. అడల్టరీ అనైతికమో అడల్టరీ ఏమి గొప్ప పని కాదు కదా. అదే సార్, ఆమె ఎంత బహిరంగ మరి అవి తెలిసి మాట్లాడుతుందా తెలియక మాట్లాడుతుందా? అడల్టరీని అంటే అక్రమ సంబంధం మాది అని చెప్తున్నది ఓపెన్ అని. మా అక్రమ సంబంధం అని జస్టిఫై చేసుకుంటోంది. సో అందువల్ల నీకు వ్యక్తిగత జీవితంలో విలువలు పాటించిన వాడు రాజకీయ జీవితంలో, ప్రజా జీవితంలో విలువలు ఎలా పాటిస్తారన్న క్వశ్చన్ వస్తుంది. పర్సనల్ లైఫ్, పబ్లిక్ లైఫ్ను డిమార్కెట్ చేయాలి. ఎవరి వారి పర్సనల్ లైఫ్ వాళ్ళది అంటే మీరు సొంత భార్య హక్కుల్ని కాపాడలేని వాడు దేశంలో ప్రజల హక్కుల్ని కాపాడుతాడు. సో అందువల్ల డెఫినెట్గా ఈ చట్ట విరుద్ధము అక్రమ సంబంధము, వివాహేతర సంబంధం చట్ట విరుద్ధం. ఆమె బహిరంగంగా చెప్తుంది, నాకు డైవర్స్ కాలే, ఆయనకు డైవర్స్ కాలే, మేము ఇద్దరం కలిసి ఉంటున్నాం అంటే అది ఏ చట్టం ఒప్పుకుంటుంది? ఏ రాజ్యాంగం ఒప్పుకుంటుంది? స్వేచ్ఛగా నా ఇష్టం అంటే కలవదు కదా. కుటుంబము, కుటుంబ సంబంధాలు, ఆ కుటుంబ సంబంధాలకు ఉండే చట్టబద్ధత. ఇప్పుడు ఆయనకు భార్య, పిల్లలు ఉన్నారు కదా. సో నీకు అనేది అడల్టరీ అవుతుంది, ఇది దానికే మేము కలిసి ఉంటామంటే ఆ రకంగా ఇంత బహిరంగంగా మేము అక్రమ సంబంధం పెట్టుకుంటాం, వివాహేతర సంబంధాలు పెట్టుకుంటాం అంటే హౌ కెన్ సమాజం ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది? అందులో ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి పైన ఏమైనా ఆరోపణలు వచ్చినప్పుడు దాన్ని ప్రజా జీవితంలో కూడా ఉన్నత విలువలు పాటించాల్సిన వాళ్ళు వ్యక్తిగత జీవితంలో కూడా ఉన్నత విలువలు పాటించాలి. అయితే ఈయన ఒక్కడే ఉంటాడా? ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు రాజకీయాల్లో అంటే అన్ఫార్చునేట్లీ మన సమాజంలో దొరికితే దొంగ, దొరకకపోతే దొర. సో ఈయననే కాదు, అవినీతి అయినా అంతే, అక్రమ సంబంధాలైనంతే, విలువలైనా అంతే. సో అందువల్ల ఎక్కడైనా రాజకీయ జీవితము వ్యక్తిగత జీవితంలో మధ్య గణనీయమైన తేడా ఉండాల్సిన అవసరం ఉండకూడదు. సో వ్యక్తిగత జీవితంలో ఆ విలువలు పాటించాల్సిందే కదా. సో వ్యక్తిగత జీవితంలో విలువలు పాటించినప్పుడు సహజంగా వివాదం అవుతాయి రాజకీయ నాయకులు. అందులో ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు, ఒక పెద్దల సభ సభ్యుడిగా ఉన్నప్పుడు సహజంగా ఈ వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి అంశాలకు కూడా రాజకీయంగా ఎంబరాసింగ్గా ఉంటాయి. ఖచ్చితంగా మనం ఒక రాజకీయ పార్టీకి ఆపాదించలేము. ఇది వ్యక్తిగతమైన ఇష్యూస్ను పొలిటికల్ పార్టీకి ఆపాదిస్తూ పోతే ఏ రాజకీయ పార్టీ కూడా నిలబడదు. అన్ని రాజకీయ పార్టీలోనూ ఈ రకమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఉంటారు. దానికి రాజకీయ పార్టీతో లింక్ చేసి మాట్లాడకూడదు. కానీ రాజకీయ జీవితంలో ఉన్నవాళ్ళు, ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు పాటించాల్సిందే. అంటే రాజకీయ నాయకులు వ్యక్తిగత వ్యవహారాల్లోకి తొంగి చూస్తే ఇలాంటివి చాలా బయటపడతాయి సార్. కానీ ప్రజలు అంత సీరియస్గా తీసుకుంటారా ఇలాంటి వ్యవహారాలని? విజయసాయిరెడ్డి ఇష్యూ కానీ ప్రజలు సీరియస్గా తీసుకుంటారా లేదా అనే దానిపైన మనం దాన్ని ఎవాల్యుయేషన్ చేయలేము. ప్రజలు అవినీతిని కూడా సీరియస్గా తీసుకోవడం లేదు. ఎందుకంటే చుట్టూ అవినీతి పనులే ఉన్నప్పుడు రాజకీయ వ్యవస్థలో ఎవరిని మంచివాడు, ఎవరిని చెడ్డవాడు అని నిర్ణయించాలి. అందువల్ల సమాజంలో విలువలు కృషించిపోతున్నప్పుడు ప్రజలు దాన్ని సీరియస్గా తీసుకోవాలంటే ప్రజలు మర్డర్లు చేసిన వాళ్ళు, రేపులు చేసిన వాళ్ళు, విరోధానాలు చేసిన వాళ్ళని కూడా ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా గెలిపించుకుంటలేరా మన సమాజంలో? మీరు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ వాళ్ళ సర్వే, వాళ్ళ రిపోర్ట్ చూడండి. ఎంపీలు, ఎమ్మెల్యేల పైన సీరియస్ క్రిమినల్ కేసులు, మామూలు క్రిమినల్ కేసులు కాదు, అలాంటి నేరారోపణలు ఉన్న వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.
సో అందువల్ల పెద్ద భయంకరమైన క్రిమినల్ కేసు ఉన్న వాళ్ళే ప్రజాప్రతినిధులుగా గెలుస్తున్నారు. సో అందువల్ల ప్రజలు సీరియస్గా పట్టించుకోకపోవచ్చు ప్రజలకు. సో ప్రజలు అంటే మారల్ ఇష్యూస్ గతంలో లాగా ప్రజల్ని రియాక్ట్ చేస్తున్నాయా, సో ప్రజలు పట్టించుకుంటారా లేదా అన్నది కాదు. మొరాలిటీ ఇస్ మొరాలిటీ. ప్రజలు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా దాని విలువ దొరుకుంటుంది కదా. దువ్వాడ శ్రీనివాస్ని ఇప్పుడు జన సైనికులు చాలా ఇదిగా ట్రోల్ చేస్తూ ఉన్నారు సార్ సోషల్ మీడియాలో. ఎందుకు అంటే ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యల అంశాన్ని దువ్వాడ శ్రీనివాస్ చాలా అగ్రెసివ్గా ఆయన మాట్లాడారు అప్పట్లో పలు టీవీ డిబేట్లలో కూడా. ఇప్పుడు ఈ వ్యవహారం బయటపడడంతో ఆయన ఏమో లీగల్గా చేసుకున్నారు, ఐ మీన్ విడాకులు ఇచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నారు, నువ్వు విడాకులు ఇవ్వకుండానే అక్రమ సంబంధం పెట్టుకున్నావు అంటూ ట్రోల్ చేస్తున్నారు. కరెక్టే కదా, ఫస్ట్ న్యాయమైన ప్రశ్న. ఒక్క దువ్వాడ శ్రీనివాస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు లేదు. జగన్తోనే మొదలుకొని ప్రతి వైసీపీ నాయకుడు తమ వాళ్ళు ఏదో నైతికంగా సత్పురుషుల్లాగా, నైతికంగా చాలా గొప్ప వాళ్ళలాగా ఎదుటి వారిని అటాక్ చేసినప్పుడు వాళ్ళు ప్రశ్నించకుండా ఉంటారా? ఎందుకుంటారు? పవన్ కళ్యాణ్, నేను ఆ రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ అన్నప్పుడు కూడా పదే చెప్పాను, పవన్ కళ్యాణ్ మ్యారేజ్ చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ ఏమీ అక్రమ సంబంధాలు ఇవి కాదు కదా. పవన్ కళ్యాణ్ చట్టబద్ధంగా విడాకులు ఇచ్చి పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఎందుకు ఆయనకు గతంలో ఆయన భార్యతో పడలేదు, అది మన ఇష్యూ కాదు, అది వాళ్ళిద్దరి ఇష్యూ. ఎక్కడైనా పవన్ కళ్యాణ్ వల్ల ఒక మహిళ అన్యాయానికి గురైతే, ఒక మహిళ హక్కులు భంగం అయితే మనం మాట్లాడవచ్చు తప్ప, ఇద్దరు భార్యాభర్తలు ఒకరికో నచ్చక విడిపోయి మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకుంటే మనం క్వశ్చన్ చేయలేము. సో మనకు హక్కు లేదు. నేను ఇటీవల మీకు సమంత, నాగ చైతన్య, శోభిత ఈ ఇష్యూ వచ్చినప్పుడు కూడా అదే చెప్పాను. సో చట్టబద్ధంగా విడాకులు తీసుకుంటే మనం ఎవరు క్వశ్చన్ చేస్తానికి? వాళ్ళిద్దరి భార్యాభర్తల అనుబంధం. సో ఈవెన్ మోడీ సతీమణి గురించి చర్చ వచ్చి, మోడీ కుటుంబం గురించి చర్చ కూడా వచ్చింది. 2019 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడే అన్నాడు, కుటుంబానికే న్యాయం చేయలేని వాడు దేశానికే న్యాయం చేస్తాడు అని. అప్పుడు కూడా నా స్టాండ్ అదే. మోడీ సతీమణి గురించి మనం మాట్లాడే హక్కు మనకు లేదు. ఇంతవరకు మోడీ సతీమణి ఎక్కడా ఏ కంప్లైంట్ చేయలేదు కదా. సో అందువల్ల నరేంద్ర మోడీ వ్యక్తిగత జీవితంలోకి మనం అలా వ్యాఖ్యానించే హక్కు మనకు లేదు. ఆయన ఏం తప్పు చేసినట్లు ఎక్కడా రుజువు కాలేదు కదా. వ్యక్తిగత జీవితంలో ఆయన ఏమీ చేయలేదు కదా. చంద్రబాబు నాయుడు స్థాయిలో ఒక సీనియర్ రాజకీయవేత్త రాజకీయంగా విడిపోయారు గనక ఈ రకమైన వ్యక్తిగత ఆరోపణలు చేయడం ఏంటి, విధానపరంగా చేయాలని ఆ రోజు కూడా అన్నాను. ఈరోజు మరి ఇప్పుడు ఆ మోడీని అన్నది గుర్తు చేస్తే కోపం వస్తుంది టీడీపీ వాళ్ళకి. సో మీరు అప్పుడు చంద్రబాబు నాయుడు ఈ మాట అన్నాడు అంటే అయిపోయి కోపం వస్తుంది. కానీ అన్నది నిజమే కదా. మనకు అన్ని మీకు ఎక్కడ పడితే అక్కడ యూట్యూబ్లో దొరుకుతాయి కదా. ఒకప్పుడు అంటే పత్రికలు మాత్రమే ఉన్న రోజుల్లో తెలిసేది కదా, ఇప్పుడు అందరికీ తెలుసు. అందువల్ల ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏమనగలడు? తన పార్టీ ఎమ్మెల్సీ గురించి బహిరంగంగా ఒక మహిళ చెప్తుంది, నేను డైవర్ తీసుకోలే, అయినా డైవర్ తీసుకోలే, మేము కలిసి ఉన్నాం, అడల్టరీ అని చెప్తుంది ఇంత దారుణంగా. అలా అన్నప్పుడు ఏం చెప్తాను మరి? పవన్ కళ్యాణ్ మీరు ఎలా అన్నారు? మీరు పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకోవడం మీకేం సంబంధం? పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకోవడం అనేది పవన్ కళ్యాణ్ ప్రజా జీవితానికి ఏం సంబంధం? పవన్ కళ్యాణ్ జనసేన విధానాలకు ఏం సంబంధం? అందువల్ల ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి. అయ్యమ్మ నేను పొరపాటున నిన్నాను, మా పార్టీ వాళ్ళు ఇట్లున్నారు అని. సో అందువల్ల ఎప్పుడు కూడా మనం ఒక చేతిని ఇలా చూపెడితే 4 ఏళ్ళు మన వైపు చూపెడతాయి. అది ఎవరైనా గుర్తేసుకోవాలి. అందులో పవన్ కళ్యాణ్కు ఈ కేసు కూడా మనం పోల్చలేము. పవన్ కళ్యాణ్ చట్టబద్ధంగా విడాకులు తీసుకొని వివాహం చేసుకున్నాడు. ఆయన వివాహం చేసుకున్న దానికి అంతకు ముందు ఉన్న వాళ్ళు ఎవరు అభ్యంతరాలు చెప్పలేదు. బహుశా అందులో ఒకరికి వివాహం కూడా అయిపోయినట్టుంది మళ్ళీ. సో అందువల్ల ఇదేమి డైవర్స్ అనేది నేరం కాదు, డైవర్స్ అనేది ఇమ్మారల్ కాదు కదా. మన భారతదేశంలో విడాకుల చట్టం వచ్చినాక అది చట్టబద్ధం, ఇమ్మోరల్ అసలే కాదు. ఒక వివాహం అనేది ఒక పవిత్ర బంధమే. కానీ ఆ పవిత్ర బంధములో కలిసి జీవించలేని వాళ్ళు రోజు బాధపడడం కన్నా విడిపోవడం మంచిది కదా. అది నైతికం కూడా కదా. సో అందువల్ల ఇట్ ఈస్ నథింగ్ ఇమ్మారల్. పవన్ కళ్యాణ్ చేసిన దాంట్లో ఇల్లీగల్ లేదు, ఇమ్మారల్ లేదు, చట్ట విరుద్ధమైన పని లేదు, అనైతికమైన పని లేదు. సో అని చెప్పి మన డైవర్స్లో ప్రోత్సహించాం ఎవరం కూడా. ఇప్పుడు ఆయన జీవితంలో ఏం జరిగిందో మనకు తెలియదు, అది ఆయన వ్యక్తిగత జీవితం. సో మనం ఎవరమైనా కుటుంబం కలిసి ఉండాలి, విడిపోకూడదనే కోరుకుంటాం. పవన్ కళ్యాణ్ కూడా బహుశా అదే కోరుకున్నాడేమో, కానీ పరిస్థితుల వల్ల ఆయనకు ఏం జరిగిందో మనకు తెలియదు. సో మనం కంప్లైంట్ చేస్తాను, మనకు హక్కు లేదు అక్కడ. ఆయనకు ఆయన జీవిత భాగస్వామికి మధ్య
జరిగిన వ్యవహారంలో మనమెవరము తలదూర్చడానికి. సో అందువల్ల పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేసినందుకు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఆ రకంగా ఎన్నికల్లో ప్రధానమైన ఇష్యూగా మార్చారు కదా. మార్చినప్పుడు మీ నాయకుని పైన మరి ఇన్ని ఆరోపణలు వస్తుంటే, బహిరంగంగా భార్య పిల్లలు రోడ్డు మీదకి వస్తుంటే, అక్రమ సంబంధము అని బహిరంగంగా ఒక మహిళ చెప్తున్నది, మా దగ్గర నిజమే మా సంబంధం సహజీవనం కూడా కాదు, మాది అడల్టరీ అని అదే చర్చ పెడుతుంటే, మరి వాట్ రైట్? ఇప్పుడు పవన్ కళ్యాణ్ విమర్శించినప్పుడు జగన్ వెంటనే దువార శ్రీనివాసులు సస్పెండ్ చేయాలి కదా పార్టీ నుంచి. ఇప్పుడు ఆయన భార్య వాణి అది అనుకుంటాం పేరు, ఆమె అదే కోరు డిమాండ్ చేస్తుంది, మొదలు పార్టీ నుంచి తొలగించండి అని. అందువల్ల పవన్ కళ్యాణ్ పైన గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యక్తిగతంగా చేసిన విమర్శల వల్ల ఇంకెక్కువ ఇప్పుడు ప్రశ్నలు ఎదుర్కొంటారు.